మన ఇండియాలో ఒక వస్తువు వేలంలో అమ్ముడైతే దాని రేటు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. జస్ట్ ఒక పెయింటింగ్‌కి అంటే ఒక ఆర్ట్ పీస్ ధర అక్షరాల 167.2 కోట్లు. యెస్, మీరు విన్నది నిజమే. 167 క్రోర్స్. అసలు ఈ పెయింటింగ్‌కి ఇన్ని కోట్లెందుకు? ఇది గీసిందెవరు? అంతలా పోటీ పడి మరి దక్కించుకున్న ఆ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరు? లెట్స్ డైవ్ ఇన్. ముంబైలో రీసెంట్‌గా జరిగిన సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ వేలంలో ఒక అద్భుతం జరిగింది. ఇప్పటిదాకా మన ఇండియాలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ రికార్డ్ ఎంఎఫ్ హుస్సేన్ గారి పేరిట ఉండేది. ఆయన గీసిన గ్రామ యాత్ర గత ఏడాది 118 కోట్లకు అమ్ముడైంది. కానీ ఇప్పుడు ఆ రికార్డును పాతాళానికి తొక్కేస్తూ లెజెండరీ పెయింటర్ రాజా రవివర్మ గీసిన యశోదా కృష్ణ పెయింటింగ్ ఏకంగా 167.2 క్రోర్స్కు అమ్ముడై కొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియన్ హిస్టరీలోనే ఒక ఇండియన్ ఆర్టిస్ట్ పెయింటింగ్ ఈ రేంజ్ ధర పలకడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ రేంజ్ అమౌంట్ పెట్టి ఆ పెయింటింగ్ కొన్నది ఎవరో తెలుసా? మన దేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ సైరస్ పూనావాలా. వేలంలో చాలా మంది ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ పోటీ పడ్డారు. బట్ ఆయన పట్టుదలగా దీన్ని దక్కించుకున్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? ఈ పెయింటింగ్ను దక్కించుకోవడం నా అదృష్టం మాత్రమే కాదు, నా బాధ్యత అని చెప్పారు. అంటే మన దేశపు గొప్ప కళాఖండం విదేశాలకు వెళ్ళిపోకుండా మన దగ్గరే ఉండాలని ఆయన అంత ఖర్చు చేశారు. నిజంగా దట్స్ గ్రేట్ కదా. కేరళలో పుట్టిన రాజా రవివర్మ కేవలం ఒక పెయింటర్ మాత్రమే కాదు, ఒక విజనరీ. ఈ రోజు మనం పూజా గదిలో చూసే లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇలా దేవుళ్ళకి ఒక మానవ రూపం ఇచ్చి సామాన్యులకు దేవుని పరిచయం చేసింది ఈయనే. 1890లో ఆయన గీసిన ఈ యశోదా కృష్ణ పెయింటింగ్లో ఆ తల్లి ప్రేమ, ఆ చిన్నారి కృష్ణుడి అల్లరి అచ్చం రియల్గా కనిపిస్తాయి. ఒకప్పుడు ఆయన్ని కేవలం పోస్టర్ పెయింటర్ అని వెక్కిరించిన వాళ్ళకి ఇప్పుడు ఈ 167 కోట్ల రికార్డ్ ఒక గట్టి ఆన్సర్ అని ఆయన వారసులు గర్వంగా చెబుతున్నారు. ఒక కళాకారుడి గొప్పతనం ఎప్పటికైనా బయటపడుతుంది అనడానికి ఈ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఇండియన్ కల్చర్, ఆర్ట్ వాల్యూ ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందే. మరి ఒక పెయింటింగ్కి 167 క్రోర్స్ పెట్టడం మీకేమనిపిస్తుంది? అది వర్త్ అంటారా? కామెంట్స్లో చెప్పండి.